హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో అయితే ఆల్రెడీ మనం చాలా ఒక ముందు షిఫ్ట్లు 3 కంప్లీట్ చేసాం. అలాగే ఒక టాపిక్ వైస్ చేసాం. సో ఈ వీడియోలో మనం 6th జూన్ షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ట్రై చేద్దాం. సో అన్ని ట్రిక్స్ పరంగా మనం టైంని ఎలా సేవ్ చేయాలో, సో స్పీడ్గా ఎలా చేయాలో సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సో ఐ హోప్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోస్. ముందు వీడియోలు చూడకపోతే ఆ వీడియోలు చూసిన తర్వాత, ఆ షిఫ్ట్ చూసిన తర్వాత ఈ షిఫ్ట్లోకి రండి. ఎందుకంటే జూన్ 5th అడిగిన షిఫ్ట్లో క్వశ్చన్సే ఇక్కడ కూడా అడిగాడు. సో ఆ మోడల్స్, ఈ మోడల్స్ కొన్ని కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో అది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఆల్రెడీ షిఫ్ట్ 5లో అడిగాడు. అదే జూన్ 5th అడిగాడు. సో ఇది కనెక్ట్ అవుతుంది. సో ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత సో ఈ వీడియోలు చూడండి. ఓకేనా? సో మరి ఇంక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో అయితే ఇక్కడ మనకేంటి, ఏ వెండర్ బాట్ లెమన్స్ 7 రూపీస్ ఫర్ 7 ఫర్ 1 రూపీ అండ్ హౌ మెనీ లెమన్స్ ఫర్ సెల్ 1 రూపీ ఫర్ గెయిన్ 40%. అంటే ఏమీ లేదు ఇక్కడ. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు ఒక రూపాయికి మనోడు 7 కొంటున్నాడు అన్నమాట. ఓకేనా? ₹1 7 కొంటున్నాడు. ఇదేంటి, కాస్ట్ ప్రైజ్. బాట్ కదా, కాస్ట్ ప్రైజ్, కొన్నది. అయితే సో ఇక్కడ ఒక్క నిమిషం. సో యాక్చువల్గా ఏం చెప్తున్నాను ఇక్కడ, కాస్ట్ ప్రైజు. సో ₹1 మనోడు 7 కొంటున్నాడు. అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమంటున్నాడంటే అదే రూపాయికి ఎన్ని వస్తాయి, 40% గెయిన్ రావాలంటున్నాడు. 40% ఫ్రాక్షన్లు ఎలా రాస్తారు? 40/100 కదా 40% అంటే 0 క్యాన్సిల్ అవుతుంది. 2 2s 2 5s అంటే 2/5 గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 5 + 2 ఎంత? 7/5. అంటే డినామినేటర్లో ఎప్పుడు ఉండేది సిపి అని చెప్తాను, న్యూమరేటర్లో ఉండేది ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ అని చెప్తాను. అంటే సెల్లింగ్ ప్రైస్ 7 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 5. నేను ఎప్పుడు ఏం చెప్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ ఏముంటుంది? 5. సో ఇదే మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ షెల్ఫ్ 3100. సో విచ్ ఈస్ 25% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ డిస్కౌంట్ ఆఫ్ 12% ఆన్ ది మార్కెట్ ప్రైస్. అంటే ఈ క్వశ్చన్ని మనం 2 టైప్స్లో సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా సింపుల్ వే ఉంది, ఇంకొక వే కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ నెంబర్ 1 మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా ఈ కాస్ట్ ప్రైస్ మనం ఏమనుకుంటాం, 100 అనుకుంటాం. క్వశ్చన్లో ఏమిచ్చాడు, కొన్న ధర కంటే 20% ఎక్కువ అంటున్నాడు మార్కెట్ ప్రైసు. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 20% ఎక్కువ అంటే 100 మీద 25 ఎక్కువ అంటే 125 కదా అవుతుంది. సో తర్వాత ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అమ్మేటప్పుడు వాడు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంట? డిస్కౌంటు ఇక్కడ ఎంత ఇచ్చాడంట? మనకి 12% డిస్కౌంట్ ఇచ్చాడంట. 125లో 12% అంటే ఎంత? 15. అంతేనా? చూడండి, పర్సంటేజ్ని కనిపెట్టడం మనకి ఈజీగా రావాలి. ఇప్పుడు 12% అంటే 10% అంటే 12.5, 1% అంటే 1.25. అర్థమైందా మీకు? సో అది మాట. సో ఈ విధంగా చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 15 తీసేస్తే ఎంత వచ్చింది ఇక్కడ నాకు? 110. సో నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి, ఈ రెండింటికి చూస్తాం. ప్రాఫిట్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి మాత్రమే చూస్తాం. సో ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. అంతేనా? డిఫరెన్స్ 10 కదా. 10/100 × 100 చేసినా ఒకటే కదా. ఎంత వచ్చింది మనకి? 10% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థం కావడం కోసం, కాన్సెప్ట్ కోసం ఇలా చెప్తున్నాను. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో మెథడ్ నెంబర్ 2 చూద్దాం. సో మెథడ్ నెంబర్ 2 ఏంటంటే మీ అందరికీ తెలుసు, a + b ± a × b/100 అని. సో ఇచ్చింది మనకి 25%. 25 డిస్కౌంట్ అంటే -12 మైనస్ 25 × 12/100. 25 1s 25 4s 4 1s 4 3s 12 3 15. సో ఆన్సర్ ఇస్ 10%. సో ఇది సెకండ్ మెథడ్. సో ఇలా చేసినా మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఏది అనేది ఎంచుకుంటారో అది మీ ఇష్టం. ఓకేనా? సో మీకు ఏది ఫాలో అయితే మీరు అది ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో అబ్జర్వేషన్స్ అడుగుతున్నాడు ఇక్కడ. సో ద యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. సో యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 40. ఇట్ వాజ్ రియలైజ్డ్ దట్ లేటర్ అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడ్ అంటున్నాడు. అంటే 33 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 50. అంటే 50కి బదులుగా 33గా తప్పుగా చదివినట్లయితే వాళ్ళు గుర్తించారన్నమాట. సో అయితే సరైన సగటు, ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ అని అడుగుతున్నాడు. చూడండి, ఎర్రర్ మాట. ఈ ఎర్రర్వి సింపుల్గా మనం చేయొచ్చు. యాక్చువల్గా వాడు 40 ఇచ్చేసాడు యావరేజ్. ఓకేనా? 40 ఇచ్చేసాడు యావరేజ్. అయితే ఏమైంది ఇక్కడ, 50కి బదులుగా 33ని చదివారన్నమాట. అంటే ఎంత డిఫరెన్స్ అనేది వచ్చింది? +17 వచ్చిందన్నమాట.
ఓకేనా. సో అబ్జర్వేషన్స్ ఎన్ని 10 అంటే మినిమం ఎంత యావరేజ్ 1.7 మాట. సో ఈ 40కి 1.7 కలిపితే ఎంత మనకి 41.7. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి అడుగుతున్నాడు. ఇఫ్ విశాల్ కవర్స్ 184 కిలోమీటర్స్ ఇన్ ఏ బోట్ 48 అవర్స్ అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటున్నాడు అండ్ టేక్స్ 12 అవర్స్ విత్ ద స్ట్రీమ్ అంటున్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే యాక్చువల్గా అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే యూ, విత్ ద స్ట్రీమ్ అంటే ఎక్స్, అయినో డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము. అంటే విశాల్ ఒక పడవలో ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనకేంటి అప్ స్ట్రీమ్ కదా. సో అలాగే డౌన్ స్ట్రీము ఇచ్చేసాడు అనమాట. డైరెక్టర్గా మనకి చెప్పేశాడు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి ఫార్ములాస్. ఇప్పుడు మనల్ని ఏం కనిపెట్టమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ప్రవాహం యొక్క వేగాన్ని కనుక్కొని అంటున్నాడు. ఇది వై యొక్క ఫార్ములా ఏంటి, డి మైనస్ యూ బై 2a కదా, అంతే కదా. సో ఇప్పుడు మనకి యూ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ వై. డి ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీము ఎక్స్ ప్లస్ వై. సో ఇవి బేసిక్ ఫార్ములాస్ అన్నమాట మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉండే ఫార్ములాస్. ఓకేనా. అయితే అప్ స్ట్రీమ్ మనకి ఎంత ఇచ్చాడు, యూ ఈక్వల్ టు, ఇంకా డైరెక్టర్గా ఇప్పుడు మనకి అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చేసాడు, అప్ స్ట్రీమ్ వచ్చేసి 184 కిలోమీటర్స్ ఎంత వేగంతో వెళ్తుంది అంటున్నాడు, 48 అవర్స్తో వెళ్తుంది అంటున్నాడు. 48 అవర్స్ వెళ్తుంది అంటున్నాడు. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 184 కిలోమీటర్స్ని 12 అవర్స్ పడుతుందని చెప్తున్నాడు. సో అప్ స్ట్రీమ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. సో ఇంకా డైరెక్ట్గా వై అనేది మనం కనిపెట్టవచ్చు కదా. ఏంటి, 184 డివైడెడ్ బై 12 మైనస్ 184 డివైడెడ్ బై 48 డివైడెడ్ బై 2. సో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదు ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇలాంటివి 184ని కామన్ తీసుకుంటే మనకి ఏముంటుంది, 1/12 మైనస్ 1/48 డివైడెడ్ బై 2. ఓకేనా. సో ఇక్కడ 2 టేబుల్తో కావాలంటే మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 2 1s 2 9s 2s 92 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసినట్లయితే 12కి 48కి ఎల్సిఎం ఏమవుతుంది, పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. 48 అనేది 12 టేబుల్ వస్తుందా, ఎస్ వస్తుంది. సో 48 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 48 అనేది ఎల్సిఎం అయితే 12 ఎంతలో పోతుంది, 4 - 1 అంటే 3/48 కదా. అంటే 3 1s 3 1s 3 6 1/16 ఉంటుంది. అంటే 92 ఇంటూ 1/16 16 5s 90 అంటే 5 పాయింట్ సంథింగ్ రావాలి ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ది క్యూబ్ అంటున్నాడు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎడ్జ్ 8 సెంటీమీటర్స్ అంటున్నాడు, పై వాల్యూ 22/7 తీసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్యూబ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కదా. సో అయితే ఈ క్యూబ్ని మనం ముక్కలు చేసి దాన్ని ఏ షేప్లోకి మార్చారంట, కోన్ షేప్లోకి మార్చారంట. అంటే ఒక కత్తి తీసుకొని దీన్ని ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి ఒక కోన్ షేప్లోకి తీసుకొచ్చామన్నమాట. ఒక కోన్ షేప్ని తీసుకొచ్చేసాం. ఇప్పుడు దీని ఎడ్జ్ 8 సెంటీమీటర్స్ అంటే దీని ఎడ్జ్ ఎంత అంటున్నాడు, 8 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటి, 1/3 πr² కదా. సో ఇప్పుడు అంటే ఏమవుతుంది, 1/3 పై అంటే ఏం రాసుకోమన్నాడు, 22/7 రాసుకోమన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ రేడియస్ 6 అంటే ఇది మొత్తం 8 అయితే ఇందులో సగం ఎంత అవుతుంది, 4 కదా అవుతుంది. అంటే 4² వచ్చేసి 16 అవుతుంది. హెచ్ ఎంత ఇచ్చాడు, 8. ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం చూడండి. సో ఏమవుతుంది, 16 8s 80 ప్లస్ 48 128 అంటే 22 ఇంటూ 128 డివైడెడ్ బై 21. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు, బట్ ఇచ్చిన క్వశ్చన్స్లో ఆప్షన్స్ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడనమాట. సో కాబట్టి కొంచెం అది మనకి డిఫికల్టీ అవుతుంది. సో మల్టిప్లికేషన్ చేసేసుకోవడం బెటర్. 22 అంటే 11 × 2 కాబట్టి 11తో దీన్ని మల్టిప్లై చేయండి. 11 టేబుల్ ట్రిక్ ఏం చెప్పాను, 8 8 + 2 10 2 + 1 3 4 1 ఉంటుంది ఇంటూ 2 ఉంటుంది. సో దీన్ని డబల్ చేయండి. యాక్చువల్గా ఎంత పోతుంది, 8 2s 16 8 4s 8 8 2 1s 2 2 4s 8 2 1s 2. సో డివైడెడ్ బై 21 అన్నమాట. సో ఎంత పోతుంది చూడండి, 21 1s 21 ఇంకెంత మిగిలింది 71 అంతుంది. అంటే 21 3s 63 వస్తుంది. 63 అంటే ఇక్కడ 7 8 ఉంటుంది. ఓకేనా. 81 అంటే మనకి 13తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. 13 అంటే ఇక్కడ 86 అంటే
ఎంతలో పోతుంది ఇక్కడ మనకి 4 వస్తుంది, 21 4 అంటే 134 రావాలి స్టార్టింగ్. సో ఆప్షన్ డి ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. కొన్నిసార్లు తప్పదు, అన్నిసార్లు మనకి ఆప్షన్ ద్వారా వెళ్ళాలంటే కష్టం. కొన్నిసార్లు మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి, తప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒక పైపు ట్యాంక్ అనేది 21 నిమిషాల్లో మనకి నింపగలదంట. అయితే మరొక పూర్తిగా నిండిన ట్యాంకు 24 నిమిషాల్లో ఖాళీ చేయగలదంట. చూడండి, ఒకటి నింపుతుంది, ఇంకోటి ఖాళీ చేస్తుంది. ఓకేనా? సో అంటే ఏంటి, ఇక్కడ ఏ అనేది మనకి 21 మినిట్స్ అయితే బి అనేది 24 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. ఎప్పుడైనా చూడండి, రెండింటికి ఎల్సిఎం చేసినప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారానే చేయొచ్చు, లేదు అంటే నార్మల్గానే చేయొచ్చు. ఓకేనా? సో అది ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 3 టేబుల్లో పోతాయి. ఓకేనా? సో ఇప్పుడు 21 24 ఉంది, 2 3 టేబుల్లో పోతాయి. ఎంతలు 7 జార్ 8 జార్ 7 అనేది ప్రైమ్ నెంబర్. 7 8 జార్ ఎంత? 7 8 జార్ 56. సో 56 ఇంటూ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 3 6 జార్ 18, 3 5 జార్ 15, 16 168 మనకి ఎల్సిఎం అవుతుంది. సో అంతేనా? 3 6 జార్ 18, 3 5 జార్ 15, 16. సో అలామాట. సో ఎల్సిఎం కనిపెట్టినప్పుడు మనం ఇలాగైనా చేయొచ్చు, లేదు అంటే ఇంకొక పద్ధతి ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు 21 అంటే 7 ఇంటూ 3, తర్వాత 24 అంటే 3 ఇంటూ 8, రెండిట్లో 3 కామన్ ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ఓకేనా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఎలా రాస్తాం, ఇక్కడ 21 అంటే 7 3 21, మిగిలేది ఎంత 8. సో ఇది ప్లస్, ఇది నింపుతుంది. సో ట్యాంక్ని నింపుతుంది కాబట్టి +8. 24 అనేది 8 3 8 24 కాబట్టి మిగిలిపోయింది ఎంత 7. ఇది ఎంటీ చేస్తుంది. సో 8లో నుంచి 7 తీస్తే ఎంత 1, అంతే కదా 1. ఓకే. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమంటున్నాడు, 1/4 ఆఫ్ ది ట్యాంక్ ఎంత టైం పడుతుందని అంటున్నాడు. అంటే ట్యాంక్ మొత్తంలో 1/4 వంతు అంటున్నాడు. ఓకేనా? 1/4 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 8 అనుకుందాం, డివైడెడ్ బై 1 అనుకుందాం. 4 1 జార్ 4 2 జార్ 7 3 జార్ 21, 21 2 జార్ 42. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. తెలుసు కదా ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో, మీరు అందరికీ ప్రైమ్ నెంబర్స్ తెలిసే ఉంటాయి. 2 3 5 7 11 13, ఇంకా 17 19 23, అంతేనా? 3 3 6 3 9 29. ఓకేనా? సో ఇప్పుడు అన్నిటిని కూడా మనం సమ్ చేయాలన్నమాట. ఓకేనా? సో సమ్ చేసి డివైడెడ్ బై 10 చేయాలి. సో అంతే కదా. ఇక్కడ ఎంత అవుతుంది, 5 10 17. ఓకేనా? 17. లేదు అలా కాకుండా అనుకుంటే మనం యూనిట్ డిజిట్ కలుపుకొని వెళ్ళిపోదాం. 5 10 17 అంటే 7 7 1 8 8 3 11 అంటే 1 1 7 8 8 9 17, మళ్ళీ 7 7 3 10 0 0లో నుంచి 0 9 9 అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా మనకి ఎంత రావాలి, 9 రావాలి. సో 9 ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. సో అదే మన ఆన్సర్. ఓకేనా? అలాగైనా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అన్నీ కలిపేసి డివైడెడ్ బై 10 చేస్తే మీకు వచ్చేస్తుంది. అన్నీ కలిపితే 129 వస్తుంది. సో డివైడెడ్ బై 10 అంటే 12.9 వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అడుగుతున్నాడు. చూడండి, XYZ ఇన్వెస్ట్ సమ్ ఆఫ్ ది రేషియో 60:59:41 ఇఫ్ దే ఆర్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 3180. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ Y అండ్ Z? సో ఎందుకు ఇలాంటి వాటికి మనం టైం వేస్ట్ చేసుకోవడం? సో జనరల్గా వాడు ఇచ్చేసాడు రేషియోస్. ఓకేనా? ఇదేంటిది X Y Z. చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ Y అండ్ Z అంటున్నాడు. Yకి Zకి డిఫరెన్స్ ఎంత? 59లో నుంచి 41 తీయండి, ఎంత 18 కదా. సో 18 అనేది మన ఆన్సర్ అవ్వాలి, 18 మల్టిపుల్ అవ్వాలి. 18 అనేది 9 టేబుల్లో వస్తుంది కదా. సో 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. ఆప్షన్ ఏ అవుతుంది, బి అవ్వదు, సి అవ్వదు. ఓకేనా? అంతే కదా. సో డి కూడా అవ్వదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, ఇంకా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సమ్ 350 అండ్ బారోడ్ 1.5 years ఫర్ 20% per annum. చూడండి, ఎప్పుడైనా సరే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు ఇక్కడ, సింపుల్ ఇంట్రెస్ట్. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే మనకి టైమును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. 1.5 × 20 అంటే ఎంత వస్తుంది మనకి, 30% వస్తుంది. అంతేనా? 15 2s are 30 అంటే 10 పోతుంది. సో 30% వచ్చింది. సో ఇందులో 30% అంటే ఎంత, 10% అంటే 35 × 3 చేయి, 3 5 15, 3 3 9 10, 105. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి కాన్సెప్ట్లు తెలుసుకోనమాట, సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, సో మీన్ ప్రపోర్షన్ అంటున్నాడు. సో మీన్ ప్రపోర్షన్ ఇచ్చేసాడు. సో ఎక్స్ అండ్ 272 అని ఇచ్చాడు. సో మీన్ ప్రపోర్షన్ 68 ఇచ్చాడు. సో అంటే ఏంటి, మనం యాక్చువల్గా మీన్ ప్రపోర్షన్ అనగానే మనకి ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ ఇంటూ బి ఉంటుంది. రూట్ అట్ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏబీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరే కదా అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, సో అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ మనకి 272 ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ అంటే 68 ఇంటూ 68 డివైడెడ్ బై 272, 864 అంటే 4 వస్తుంది లాస్ట్. ఇక్కడ 2 ఉంది, 2 ఎప్పుడు వస్తుంది మనకి, 7 వస్తుంది, 2 7 14 కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ఏంటి మీరు డైరెక్టర్కి ఎలా చెప్పేశారు 7 అని అంటే, ఇక్కడ యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేసి ఇలా చెప్పానమాట. లేదు నాకు ఎలాగొద్దు, నేను మామూలు చేసుకుంటాను అంటే 68 ఇంటూ 68 డివైడెడ్ బై 272 రాసుకో. దీన్ని క్యాన్సిలేషన్ చేసుకో. 4 టేబుల్ ఎంతలో క్యాన్సిల్ అయిపోతుంది, 4 1s are 4 7s are, ఇది ఎంతలో క్యాన్సిల్ అయిపోతుంది, 4 6s are 24, ఇంకా 4 8s are 32. సో ఇక్కడ 68 ఇక్కడ 68 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఎంత 17 కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలాగైనా చేసుకోవచ్చు, ఓకేనా. సో నువ్వు నీ ఇష్టం అది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ది డేటాబేస్ 52.7 65 రెస్పెక్టివ్లీ, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డేటాబేస్. చూడండి, యూజ్ ఎంపిరికల్ ఫార్ములా వాడే అంటున్నాడు. ఫార్ములా విషయం అని ఏంటో ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇదే కదా ఫార్ములా. సో ఇదే కదా. సో చాలా ఇంపార్టెంట్ అండి స్టాటిస్టిక్స్లీ ఫార్ములా. సో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మోడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. మోడ్ ఎంత ఇచ్చాడు, 52.7 ఇచ్చాడు. 3 మీడియన్ అంటే 3 ఇంటూ మనం ఏం చేయాలి, 65 చేయాలి, మైనస్ 2 మీన్ మనకి ఎంతో తెలియదు, మనం కనిపెట్టాల్సింది ఇదే కదా. 2 మీన్ ఇటు వచ్చేస్తే 65 ఇంటూ 3 5s are 15, 3 6s are 18, 19, 195 మైనస్ 52.7, 2 మీన్ ఇటు వచ్చేస్తే 2 మీన్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు 195లో నుంచి 52.7 తీసి దీన్ని ఏం చేయాలి, డివైడెడ్ బై 2 చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు 195లో నుంచి 52 తీసేస్తే, 95లో నుంచి 50 తీస్తే 45, 45లో 2 తీస్తే 43, 43లో 0.7 తీసేస్తే 42.3 అంటే 142.3 వస్తుంది, డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇదే కదా మనకి మీన్ ఈక్వల్ టు, ఓకే. సో ఇక్కడ మనం సో ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాదని వాడే చెప్తున్నాడు. ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ అంటున్నాడు. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. 2 7 14, 2 1 పాయింట్ పెట్టుకొని 2 1, ఓకేనా, 2 5. సో 71.15 అంటే ఏమవుతుంది ఇక్కడ, 71 పాయింట్ అంటే ఆప్షన్ సి అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అంటున్నాడు, ఓకే. బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి. సో ట్రెపీజియం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, సో మనకి ట్రెపీజియం ఇలా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ కదా అన్నాడు. ఇది ఏడి అయితే ఇదేమవుతుంది, ఇది బీసీ అవుతుంది, ఓకేనా. సో ఈ రెండు ఏంటంటున్నాడు, ప్యారలల్గా ఉన్నాయంట, ఓకే, ప్యారలల్గా ఉన్నాయంట. ఎప్పుడైనా చూడండి, సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు అది చెప్తాను. ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఎప్పుడైనా ఒకటి గమనించండి, 2 సైడ్లు ఈక్వల్ అన్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అనే సైడ్ ఉంది, ఇప్పుడు ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ అనేది సిడికి ఈక్వల్ అంట. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దీనికి ఈక్వల్ అంట. చూడండి, ఏసీ ఈక్వల్ టు సిడి అంటే, సో ఈ సిసి క్యాన్సిల్ అయిపోతే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి మాట. ఇది షార్ట్ కట్, అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. కామన్గా ఉన్నది ఎలిమినేట్ చేస్తే మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎప్పుడైనా సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఏసీ ఈక్వల్ టు సిడి అన్నాడంటే కామన్గా ఉన్నది మీరు ఎలిమినేట్ చేస్తే ఏమి యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇది కాన్సెప్ట్ మాట, ఓకేనా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, యాంగిల్ ఏబీసీ ఈ 69 degrees. ఎప్పుడైనా చూడండి, యాంగిల్ ఏబీసీ అనడానికి ఇక్కడ ఎవరి యాంగిల్ చెప్తున్నట్లు, బి యాంగిల్ చెప్తున్నాడు, ఓకేనా, అంటే 69 degrees, ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ బీఏసీ 23 degrees. బీఏసీ అంటే యాంగిల్ ఏ చెప్తున్నాడు. యాంగిల్ ఏ ఎంత ఇక్కడ 23 degrees మాట, 23 degrees అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 23 degrees అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పాను పాయింట్, నేను
ఎప్పుడైతే మనకు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ డీకి ఈక్వల్ కదా, అంటే ఇది తీటా అనుకుంటే ఇది కూడా ఏమవుతుంది మనకి తీటా అవుతుంది అన్నమాట. సో సేమ్ అని చెప్పాను కదా, యాంగిల్ సేమ్ అని చెప్పాను కదా. అయితే నాకు చెప్పండి, ఒక ట్రయాంగిల్లా కనబడుతుంది కదా ఏబిసి అనేది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 60 20 80 89 ఎంత మనకి 92. సో 92 అంటే మనకి ఎంత మిగిలింది, ఇంకా 88 మిగిలింది. అంటే ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అవుతుంది, ఈ యాంగిల్ థీటా వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 88 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, సో 88 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏసీడీ అని అడుగుతున్నాడు. ఏసీడి అంటే సి యొక్క యాంగిల్ అడుగుతున్నాడు, అంటే దీని యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా మనకి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 88 డిగ్రీస్ ఎలా వచ్చిందని నేను చెప్పాను, అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ 88 డిగ్రీస్ అంటే ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ మనకి థీటా ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ మనకు వస్తుందన్నమాట 88 డిగ్రీస్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి కదా, అంటే ఇది 88 డిగ్రీస్ అయిందంటే ఇది కూడా 88 డిగ్రీస్ అవుతుంది కదా. సో రెండు 88 డిగ్రీస్ అయ్యిందంటే 88 160 88 16 176, ఇంకా ఎంత మిగిలింది, ఇక్కడ 4 డిగ్రీస్ మిగిలింది. సో 4 డిగ్రీస్ వస్తుందన్నమాట ఈ యాంగిల్. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ అంతా మనకు ఉన్నది కాన్సెప్టే. సో కాన్సెప్ట్ ప్రకారంగా మనం వెళ్ళామన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాను మీకు, ఫార్ములా ఉంటుంది డైరెక్టర్గా. ఎప్పుడైనా ఇక్కడ మైనస్ అడిగాడు, మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఎంత అని అడిగాడు. దీనికి కే క్యూబ్ ప్లస్ 3k అనే ఫార్ములా ఉంటుంది. అంటే ఇచ్చిన నెంబర్ని 4 క్యూబ్ అంటే ఎంత 64 ప్లస్ 3 × 4 3 4s ఆర్ ఎంత 12. ఓకేనా, సో అంతేనా, సారీ 4 4 16 16 4s ఆర్ కలిపితే ఎంత అవుతుంది మనకి 76. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఆకాష్ స్పెండ్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్, హీ సేవ్స్ 24,000. సో వాట్ ఈస్ ద ఇన్కమ్ అంటున్నాడు. ఇన్కమ్ అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా చెప్తాను ఇవి. ఇన్కమ్ అంటే 100%. ఓకేనా, ఆకాష్ స్పెండ్ చేసింది 40%, సేవ్ అంటే అప్పుడు ఎంత అవుతుంది 60%ఏ కదా, అంతే కదా. సో ఇప్పుడు 60% సేవ్ చేశాడు, 60% 24,000 అయితే మనకి 100% ఎంత అవుతుంది, 100% ఎంత అవుతుంది 6 4s ఆర్ 24. అప్పుడు ఎంత అవుతుంది, ఇది ఇంటూ 4, అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఇటువంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ మనకి ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. సో మీరు ఖచ్చితంగా వాటిని బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి క్యూబ్స్ అవి రావాలి, సో ఇలాంటివి స్క్వేర్స్ 50 క్యూబ్స్ 20 25 వరకు రావాలని చెప్పాను. సో అవి వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 6th రూట్ ఆఫ్ 729 అన్నాడు. ఎప్పుడైనా ఇలాగంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ రూట్లోని ఉంచి తర్వాత క్యూబ్ రూటు, సో 729 అనమాట. అంటే ముందు క్యూబ్ రూట్ని సాల్వ్ చేసి తర్వాత స్క్వేర్ రూట్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు 720 క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే ఎంత 9 క్యూబే కదా. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో 3 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో 3 ప్లస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ 4 ఉంది, అంటే దీన్ని 2 సార్లు స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. ఓకేనా, స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ 2 రాసానంటే 2 పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. ఓకేనా, ఇక్కడ 2 రాసానంటే 2 పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. ఓకేనా, సో ఇక్కడ 2 సార్లు స్క్వేర్ రూట్ చేయాలన్నమాట ఈ నెంబర్ని. 65536. సో స్క్వేర్ రూట్ చేయడానికి ఏంటి, లాస్ట్ నెంబర్ ఏముంది 6. సో అంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 6 వస్తుంది. 2 డిజిట్లు క్యాన్సిల్ చేసండి. 655 దేనికి దగ్గర ఉంది 25. సో అదే మన ఆన్సర్. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. 256కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎంత 16. సో ఆన్సర్ ఎంత 16. ఇది చూడండి క్యూబ్ రూట్ 18 క్యూబ్ 5832. సో డైరెక్ట్గా చెప్పొచ్చు నేర్చుకుంటే. 1764 లాస్ట్ ఎంత ఉంది 8 స్క్వేర్ ఉంది, అంటే 50లో నుంచి 8 తీస్తే ఎంత 42. సో 42. సరే ఎలా సార్ చెప్పేశారు 1764ని మీరు 42 అని ఎలా చెప్పారంటే, నేను 50 స్క్వేర్ ట్రిక్స్ చెప్పాను, ఒక వీడియో ఉంటుంది చూడండి, స్క్వేర్ ట్రిక్స్ మొత్తం కంప్లీట్గా చెప్పాను. సో అది చూస్తే మీకు ఇది అర్థమవుద్ది. ఎందుకంటే 50లో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50లో నుంచి 8 తీస్తే 42 స్క్వేర్ అంటే ఎంత అనుకున్నారు, 42 అంటే 50కి 8 తక్కువ ఉంది. 25లో నుంచి ఇప్పుడు మనకి 8 తక్కువ ఉంది. 25లో నుంచి 8 తీస్తే 17, 8 స్క్వేర్ అంటే 64. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవి స్క్వేర్ ట్రిక్స్ మాట. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు మొత్తం కలిపియండి. సో మొత్తం కలిపేస్తే మనకి ఎంత వచ్చింది, ఓకేనా 79 వచ్చింది. 40 50 60 69. సో అలాగా. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ ఈస్ 2 times ఆఫ్ ఇనిషియల్. ఇది ఆల్రెడీ మనకి చాలాసార్లు అడుగుతున్నాడు క్వశ్చన్ ఈ మోడల్.
దెన్ ద ప్రాఫిట్ ఈజ్ 11 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్, ఫైండ్ ద ఇనీషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఇనీషియల్ అంటే ఏంటి? ఒక మంచం యొక్క అమ్మకపు ధర ప్రారంభ ధర కంటే 2 రెట్లు. అంటే ప్రారంభ ధర ఎంతో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రారంభ ధర అంటే కొన్నది అమ్మినది SP1, కొన్నది CP అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ CP అనుకుందాం. సో ఏమంటున్నాడు? ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే SP1 మైనస్ CPయే కదా. అంటే ఇది ఇనీషియల్ అనుకుందాం. ఇనీషియల్ ప్రాఫిట్ P1 అంటే ఇనీషియల్ ప్రాఫిట్ అనుకుందాం. అయితే తర్వాత ఏమంటున్నాడు? న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ అంట. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ ఒకవేళ 2 టైమ్స్ చేస్తే ఇనీషియల్ కన్నా, ఇనీషియల్ అని మెన్షన్ చేశారంటే రెండోసారి అమ్ముతున్నాడు అనమాట. అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ అనేది అప్పుడు ఏమవుద్ది? SP2 అవుతుంది. ఓకేనా? SP2 అనేది ఏమంటున్నాడు? 2 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్. అంటే సెల్లింగ్ ప్రైస్ 2 అంట, సెల్లింగ్ ప్రైస్ 1 కన్నా 2 ఇంతలంట. అంటే SP1 కదా. ఇదే కదా వాడు చెప్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ అంటున్నాడు. ఇనీషియల్ అంటే ఏంటి? ముందు అమ్మిన SP1 కన్నా SP2 అనేది 2 ఇంతలు ఎక్కువ అంట. ఓకేనా? సో ఇది ఇలా ఉంచండి. సో ఇప్పుడు పక్కన కూడా ఏమంటున్నాడు వాడు? 11 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్. ప్రాఫిట్ అనేది ఏంటంటున్నాడు? 11 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్. అంటే ప్రాఫిట్ అనేది ఏంటి? ఇప్పుడు ప్రాఫిట్ 2 అంట. ప్రాఫిట్ 2 అంటే ఏం చెప్తాం? సెల్లింగ్ ప్రైస్ 2లో నుంచి కాస్ట్ ప్రైస్ని తీయడమే కదా ప్రాఫిట్ 2 అంటే. ఓకేనా? ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? ప్రాఫిట్ 1 అంటే సెల్లింగ్ ప్రైస్ 1లో నుంచి CPని తీయడం. ప్రాఫిట్ 2 అంటే సెల్లింగ్ ప్రైస్ 2లో నుంచి మనం CPని తీయడం. ఓకేనా? అయితే ఈ ప్రాఫిట్ 2 అనేది ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ప్రాఫిట్ 2 అనేది 11 టైమ్స్ అంట. 11 టైమ్స్ ఆఫ్ ది ఇనీషియల్. ఇనీషియల్ అంటే ఏమవుతుంది? P1 కదా. అంటే 11 ఇంటూ P1 ఈక్వల్ టు, అంతే కదా. P1 ఈక్వల్ టు ఇక్కడ SP2 అంటే ఏంటి? SP2 ఆల్రెడీ మనకు వచ్చింది. SP2 ఎంత వచ్చింది మనకి? 2 ఇంటూ SP1 కదా. 2 ఇంటూ SP1 మైనస్ CP. ఓకేనా? ఇక్కడ P1 అంటే ఏం రాయొచ్చు నేను? చూడండి, ఇక్కడ P1 అంటే నేను ఏం రాయొచ్చు? SP1 మైనస్ CP అని రాసుకోవచ్చా? అంటే ఇప్పుడు 11 ఇంటూ SP1 మైనస్ CP వస్తుందా? ఈక్వల్ టు 2 SP1 మైనస్ CPయే కదా అవుతుంది. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 11 SP1 మైనస్ 11 CP ఈక్వల్ టు 2 SP1 మైనస్ CPయే కదా వస్తుంది. ఇప్పుడు ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, ప్లస్ అవుతుంది. ఆ 2 ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు 9 SP1 కదా అవుతుంది. ఈక్వల్ టు 10 CP అవుతుంది. అప్పుడు SP1/CP ఏమవుతుంది? సో ఇక్కడ వద్దులే కానీ ఇక్కడ రాస్తున్నాను. SP1 డివైడెడ్ బై CP ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఓకేనా? CP ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది అటు వెళ్ళిపోయింది, 10/9 అవుతుంది. అంతే కదా, 9 అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ తీసుకోవాలి. 1 డివైడెడ్ బై డినామినేటర్లో CP ఉండాలి. CP ఎంత? 9. 1/9 ఇంటూ 100. 1/9 ఇంటూ 100 అంటే ఎంత? మనకి ఎంత అవుతుంది? 1/9 ఇంటూ 100 అంటే 11. 1/9%. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐ హోప్ ఈ క్లారిటీ కన్ఫ్యూషన్ అంటే ఈ కన్ఫ్యూషన్ అనేది నేను తీసాను అనుకుంటున్నాను. ఓకేనా? క్వశ్చన్ చూడడానికి చిన్నదిలాగే ఉంటుంది, బట్ అందులో కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇనీషియల్ పరంగా మనం మాట్లాడుకుంటే ప్రాఫిట్ 1 మాట, తర్వాత ప్రాఫిట్ 2 సెల్లింగ్ ప్రైస్ 2 కోసం మాట్లాడతాం. ఓకేనా? వాడు డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ 2 కోసం మాట్లాడుతున్నాడు. సో ఇనీషియల్ అని ఒక చిన్న పదంతో మెన్షన్ చేసేసి, ఓకేనా, దాన్ని మనం కన్సిడర్ చేసుకుని ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 24 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 3 టైమ్స్ అనే అన్నోన్ నెంబర్. చూడండి, ఒక తెలియని సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 24 తీసివేస్తే డిఫరెన్స్ ఇస్ 258. సో ఇక్కడ వాట్ ఈస్ ద అన్నోన్ నెంబర్ అని అడిగాడు. చాలా సింపుల్. ఎప్పుడైనా అన్నోన్ నెంబర్ని మనం ఏమనుకుంటాం? అన్నోన్ నెంబర్ని మనం X అనుకుంటాం. అది ఎన్ని టైమ్స్ అన్నాడు? ఎప్పుడైనా 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే అది 3 ఇంటూ చేయాలి. ఓకేనా? ఇందులో నుంచి ఎంత తీయమంటున్నాడు? 24ని సబ్ట్రాక్ట్ అంటున్నాడు, అంటే మైనస్ చేయమని చెప్తున్నాడు. అంటే ఈక్వేషన్ ఏమొచ్చింది? 3x మైనస్ 24ని చేస్తే మనకి ఎంత వస్తుందంట? ఆడి ఇచ్చేసాడు 258 వస్తుందంట. అంటే అప్పుడు 3x ఈక్వల్ టు 258కి ఇంకొక 278 282 వస్తుంది. 282 వస్తుంది. x ఈక్వల్ టు 3 9s are 27, 3 4s are. సో x ఈక్వల్ టు 94. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సరే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమన్నాడు? సచిన్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ 16%, తర్వాత రైజ్డ్ బై 10%. నేను ఇందాకలే చెప్పాను రేట్ ఆఫ్ పర్సంటేజ్. రెడ్యూస్డ్ అంటే మైనస్ చేయాలి, రైజ్ అంటే ప్లస్ చేయాలి. సో ఇది ఏమవుతుంది? -16 + 10
మైనస్ ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ వస్తుంది. 16 × 10/100 కదా, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి -6 ఉంటుంది, ఇక్కడ -1.6 ఉంటుంది, అంటే -7.6% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి అడుగుతున్నాడండి. సో ఇక్కడ టైపింగ్ మనకి ఇబ్బంది పడి నేను ఇలా చేతు రాయడం అయితే జరిగింది. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, సో వాల్యూ ఎవాల్యుయేట్ అంటున్నాడు, tan θ అని ఇచ్చాడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి వాల్యూస్ ఇచ్చినట్లు, అంతే కదా. tan θ అంటే ఏంటి, sin θ cos θ కదా, అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఇది 7 అవుతుంది, ఇది 8 అవుతుంది. ఇది అందరికీ తెలిసే ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. సో ఇది పెర్పెండిక్యులర్. సో ఇది ఒక కాన్సెప్ట్, ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. tan θ అంటే 7/8, cot θ అంటే 8/7. సో అలా మాట. sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎవాల్యూట్ చేయాలి కదా, సో దాన్ని ఎవాల్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవాల్యూట్ చేసినప్పుడు, సో ఇక్కడ ఏమవుతుంది, 1 + sin θ 1 - sin θ, అంటే అది ఏమవుతుంది చెప్పండి నాకు. a + b × a - b ఉంది కదా, అంటే a² - b² రూపంలోనే కదా ఉంది, అంటే అది ఏమవుతుంది, 1² - sin² θ అవుతుంది. 1 - sin² θ అంటే ఏమని రాసుకోవచ్చు, cos² θ అని రాసుకోవచ్చు. ఐ హోప్ మీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 1 + cos θ 1 - cos θ, a + b × a - b, అంటే 1² - cos² θ. దాన్ని ఎలా రాసుకోవచ్చు, యాక్చువల్గా sin² θ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై sin² θ. అంటే ఇక్కడ ఆల్రెడీ cot θ ఉంది, దీన్ని సపరేట్గా రాసుకుందాం. ఇక్కడ ఏమవుద్ది, sin² θ. ఇక్కడ చూడండి, cos² θ బై sin² θ అని ఏం రాసుకోవచ్చు, cot² θ అని రాసుకోవచ్చు, cot² θ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 1/cot θ ఉంది. సో ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ cot θ క్యాన్సిల్ అయిపోతుంది, 2 cot θ. ఇంకా ఏం మిగిలింది, cot θ మిగిలింది. cot θ అంటే ఏం చెప్పాను, ట్యాన్కి ఇన్వర్సే cot θ అన్నమాట. అంటే ఇప్పుడు tan 7/8 అయితే cot ఏమవుతుంది, 8/7 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, డిఫరెన్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది. కాంపౌండ్ యాన్యువల్లీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 17,700 డిపాజిటెడ్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 2 years అంటున్నాడు. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు, మనకు ఫార్ములా ఉంటుంది, డిఫరెన్స్ డైరెక్ట్గా కనిపెట్టాలంటే డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ r/100 హోల్ స్క్వేర్, అంతే కదా. అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రిన్సిపల్ 17,700 అని. r² అంటే r అంటే 4% కాబట్టి 4 × 4 అవుతుంది, డివైడెడ్ బై 100 అంటే 100 × 100 మనకి 10,000 అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ డిజిటల్ సమ్ చూడండి, ఇది ఏమవుతుంది, 16 ఇదేమవుతుంది, 7 + 7 14, 15 అంటే మళ్ళీ 6, 16 6 are 96 అంటే 15. సో యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది మనకి, డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా మనకి 6 ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 3 వచ్చింది, అంటే ఆప్షన్ ఏ కాదు. బి చూడండి, 10 15, సో 6 వచ్చింది. సో ఆప్షన్ బి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, 4 3 7 2 9, అంటే ఇక్కడ 3 వచ్చింది, అంటే ఇది కూడా అవ్వదు, ఆప్షన్ సి కూడా అవ్వదు. ఇక్కడ 7 2 6 + 2 8 వచ్చింది, అంటే 8 వచ్చింది కాబట్టి ఇది కూడా అవ్వదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అలా డిజిటల్ సమ్ ద్వారా చేయొచ్చు, లేదు మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా మీ ఇష్టమే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, మనోజ్ హ్యాస్ 200 liters ఆఫ్ ఆయిల్ ఏ, 274 liters ఆయిల్ బి. హీ ఫిల్స్ ఎ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ కంటైనర్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ కంటైనర్స్ 2 types ఆఫ్ మ్యానర్, ఈచ్ కంటైనర్ హ్యాస్ 1 type ఆఫ్ ఆయిల్, ఆల్ కంటైనర్స్ ఫిల్లెడ్, వాట్ కెన్ బి ద మ్యాక్సిమం అంటున్నాడు, అంటే గరిష్ట వాల్యూ అంటున్నాడు. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈచ్ కంటైనర్ మనోజ్ యూజ్ ఆల్ దట్. సో ఇది ఇంకా సోది ఎక్కువ ఇచ్చాడు, కాకపోతే ఎప్పుడైతే గరిష్ట వాల్యూ అడుగుతున్నాడో చూడండి, ఇక్కడ గరిష్ట పరిమాణం అంటున్నాడు. గరిష్ట అంటే ఏంటి, HCF. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్స్కి SCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లాజిక్ మాట. సో 200కి 274కి SCFని ఎలా కనిపెడతారు, ట్రిక్ మాట. రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 74 274 వస్తుందా, రాదు. నెక్స్ట్ 37, సో 37లో నుంచి 200 ఇది అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ అంటే ఈ నెంబర్ కూడా అవ్వదు. అంటే మనం మల్టిపుల్స్ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే HCF ట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఛానల్లో, చూడండి చాలా మ్యాథ్ వీడియోస్ ఉంటాయి, ఇవి ఒకటే కాదు. సో ఏదైనా సో అన్నిటికీ సిమిలర్ ఇదే ఉంటుంది, ఓకేనా. సో 37 అవ్వదు. సో నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, నెక్స్ట్ 74 ఇంకెక్కడ వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లోని మనకి 200 274 పోతాయా, ఎస్ పోతాయి. సో ఇదే మన SCF అవుతుంది. సో ఆన్సర్ 2 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ప్రింటింగ్ ఇక్కడ సరిగ్గా రాలేదని చెప్పేసి నేను ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. రూట్స్ కనిపెట్టమంటున్నాడు అనమాట. ఫైండ్ ద రూట్స్ అంటున్నాడు. చాలా ఈజీ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనిపెట్టడం, షార్ట్ ట్రిక్స్ని ఫాలో అవ్వాలి, బ్లైండ్గా వెళ్ళకూడదు. సో ఇప్పుడు మీరు మళ్ళీ రూట్స్ని కనిపెట్టడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉంది ax² + bx + c = 0. సో అంటే ఏంటి, -b ± b² - 4ac / 2a. సో ఇది చేయడం ఓకే వస్తుంది కాదనట్లేదు, బట్ టైం వేస్ట్. ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎప్పుడైనా రూట్స్ కనిపెట్టాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఏదైనా ఇస్తే ఓకే డైరెక్ట్గా ఇక్కడ 4 ఉంది. 4 2s ఎంత అండి, 4 2s 8. అంటే ఇచ్చిన రూట్స్ని తీసుకుంటే ఇప్పుడు నాకు ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్ అనేవి నాకు ఏమవ్వాలంటే నాకు మల్టిప్లై చేస్తే 8 రావాలి, ప్లస్ చేసిన ఎడిషన్ చేసిన నాకు ఏం రావాలి, నాకు మధ్యలో నెంబర్ రావాలి. చూడండి ప్లస్ చేసిన ఎడిషన్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 × 2 8 ఎప్పుడు వస్తుంది నాకు, 4 2s కదా. ఇప్పుడు 4 × 2 చేస్తే నాకు ఎంత రావాలి, 8 రావాలి. ఎస్ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు నేను 4 + 2 చేస్తే నాకు ఎంత రావాలి, 6 రావాలి. ఎస్ 6 వచ్చింది కదా. అంటే 4, 2 అనేది మనకి రూట్స్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిక్, ఎప్పుడైతే మీరు 4√2 అనేవి తీసుకున్నారో వీటి యొక్క ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏంటి 4 2 ప్లస్ తీసుకున్నాం. ఓకేనా. వాటి ఆన్సర్స్ ఏమవుతాయి, -4 -2 అవుతాయి అన్నమాట. ఓకేనా. -4 -2. అయితే ఇక్కడ ఏ యొక్క x² యొక్క కోఎఫిషియంట్ పక్కన ఏదైతే నెంబర్ ఉందో ఇక్కడ 4 వాటితో డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఏం లేకపోతే 1తో డివైడ్ చేస్తారు. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 1s 2 2s. సో అంటే -1, -1/2. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఐ హోప్ మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావాలంటే నేను ఒక వీడియో చేస్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మనిషి అంట ఒక డిస్టెన్స్ కవర్ చేశాడంట 387 కిలోమీటర్స్ 21 అవర్స్లో కంప్లీట్ చేయగలంట. ఒక వ్యక్తి 24 గంటల్లో 387 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయాలి. అయితే ఈ దూరం యొక్క 3/2 వంతులను అతను 5/7 టైము అంటే 5/7 టైము డిస్టెన్స్లోని కవర్ చేశాడంట. ఎంత స్పీడు మనకి ఇక్కడ యాక్చువల్గా 5/7 టైము 2/3 డిస్టెన్స్ అన్నమాట. చూడండి 2/3 డిస్టెన్స్ని 5/7 టైంలో కంప్లీట్ చేశాడంట. వాట్ షుడ్ బీ హిస్ స్పీడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. రిమైనింగ్ డిస్టెన్స్ అండ్ రిమైనింగ్ టైము. రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైం అంటున్నాడు. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు, 387 కిలోమీటర్స్ ఇచ్చాడు. వాడు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 2/3 కదా, 2/3 డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంట. అంటే 387 అంటే 3 టేబుల్ అందులో పోతుంది, 3 12 36, 3 9. ఇది అందులో పోతుంది 200 240 258 258. అంటే 387 కిలోమీటర్లో 258 కంప్లీట్ చేస్తాడు. 17లో 8 చేస్తే 9, 7లో 5 చేస్తే 2, 3లో 2 చేస్తే 1. అంటే ఇంకా ఎంత ఉంది, 129 కిలోమీటర్స్ ఉంది. అలాగే టైం ఎంత, 21 అవర్స్లో 5/7 టైమ్స్ అంటే 7 1 7 3 3 5 15 15 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. 21లో 15 అవర్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా ఎంత ఉన్నట్లు, 6 అవర్సే కదా. సో 129 / 6 చేస్తే 6 2 12 6 1 6 5. సో 21.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా అయిందో. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింప్లిఫికేషన్ సంబంధించింది. సో నెక్స్ట్ షిఫ్ట్లో నుంచి నేను ఇటువంటి క్వశ్చన్లు స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను, అన్నీ చెప్పడం ఎందుకు అవసరమా. ఓకేనా. ఇక్కడ చూడండి 1 + 4 5, 5లో నుంచి 5 తీస్తే 0, 0 × 7 0 అవుతుంది, డివైడ్ చేసినా 0 అవుతుంది. మిగిలిన నెంబర్ ఎంత, 127. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు కూడా చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా. మీకు 4 నెంబర్స్ ఇచ్చాడు, ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పాడు. వీటిని ఎలా రాసుకోమని చెప్పాను నేను, 22/26 ఆల్రెడీ చెప్పాను. ఇవి 2 షిఫ్ట్లో కూడా వచ్చింది 21. వీటి యొక్క డిఫరెన్స్ని మనం తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత, 4, ఇక్కడ ఎంత 2, క్యాన్సిలేషన్ కూడా అయిపోతాయి ఇక్కడ 2:1. సో వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను నెంబర్కి. సో నెంబర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 22 × 1 అంటే 22. వీటికి ఏం అంటున్నాడు, ఎక్స్ని యాడ్ చేయమంటున్నాడు క్వశ్చన్లో. ఓకేనా. సో నేను ముందు షిఫ్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే ఒకసారి అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ని యాడ్ చేయమంటున్నాడు. అలాగే ఈక్వల్ టు ఇక్కడ 19 2s అంటే 38. ఓకేనా. 38 + 2 1s 2 అంటే 2x, అదే 2 × x 2x అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, x ఈక్వల్ టు ఎంత వస్తుంది,
సో 38లో నుంచి ఇప్పుడు 2x ఇటు వస్తుంది, 32 వస్తే -16 వస్తుంది, -16 వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు 2x బై మనకి ఏమి ఇచ్చాడు 2x/y = y/4x - 8 ఇచ్చాడు. అంతే. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇలాగా 2x మనకి ఇక్కడ ఇచ్చాడు కదా ఫైండ్ అవుట్ చేయమని. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y² = 2x అంటే మనకి ఎంత వస్తుంది, 2x అంటే 2 × 16 - 32, 16 2 32, ఓకే, ఇంటూ 16 4 64, 64 + 8 అంటే 72, -72. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. y = √32 అంటే 32 × 72 ఇలా చేయాలన్నమాట మనం యాక్చువల్గా. సో దీనికి స్క్వేర్ రూట్ని కనిపెట్టాలంటే మీకు ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు 32 అంటే ఇప్పుడు 16 × 2 అని రాసుకోవచ్చు, 72 అంటే 18 × 4 అని రాసుకోవచ్చు. ఇవన్నీ బయటకు వస్తే ఏమవుతాయి, అది 2 × 4 × 3 అవుతుంది. 2 2s are 4, 4 4s are 16, 16 3s are 48. సో 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎలాగైనా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ కనిపెడతానన్నా మీ ఇష్టమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నారు ఇక్కడ, ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 25 days and 18 days. ఏ వర్క్ అలోన్ ఫర్ 4 days అండ్ లీవ్స్. ఏ 4 రోజులు పనిచేసి వెళ్ళిపోయిందంట. ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు బీ కంప్లీట్ ద రిమైనింగ్ జాబ్ అని అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది ఎన్ని రోజుల్లో చేసింది, 25 రోజులు పనిచేసింది. బి అనేవాడు ఎన్ని రోజులు చేశాడు, 18 రోజులు పనిచేశాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను దీనికి ఎల్సిఎం చేయాలి ఇప్పుడు, అప్పుడే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇద్దరు పని చేసినప్పుడు వీళ్ళిద్దరు అసలు టోటల్ వర్క్ ఎంత కనిపెట్టాలంటే మనం ఎల్సిఎం చేయాలి. 25కి 18కి ఎల్సిఎం మీకు తీయడం రాకపోతే నేను సింపుల్గా చెప్పాను 25ని డైరెక్ట్ రాసుకున్నాను, ఎందుకంటే 25 18 ఒకే టేబుల్లో రావు. 18 ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 9, 2 9s are 18 కదా, ఇలా కూడా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ రాసుకున్నా నీ ఇష్టమే. సో ఇప్పుడు మనం 18ని ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే సో ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా ఇక్కడ 25 పోతే 2 × 9 18 ఉంటుంది. ఇక్కడ 18 పోతే 25 వస్తుంది. సో చూడండి సింపుల్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ వర్క్ అలోన్ ఫర్ 4 days, ఏ 4 రోజులు పనిచేశాడంట. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 18. ఎన్ని రోజులు పనిచేశాడు, 4 రోజులు. 18 4s are ఎంత 72. అంటే టోటల్గా వీళ్ళందరినీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత 25 2s are 50, 50 9s are 450. ఇది టోటల్ వర్క్. అయితే ఇందులో 72 రోజులు ఏ చేసి వెళ్ళిపోయాడంట. అంటే మిగిలిన ఎన్ని రోజులు ఉంటాయి, 50 పోద్ది 400లోని, ఇంకొక 20 తీసే 380, అంటే 378, అంటే 378 ఉంది. ఇది ఎవరు చేయాలి, బి చేయాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 25, అంటే డివైడెడ్ బై 25. సో 25 అంటే 25 1s are 25, ఇంకెంత మిగిలింది, ఇంకా 25 అంటే ఇక్కడ 5 7 12 128 అంటే 25 5s are అంటే 15, ఇంకెంత మిగిలింది, అంతే కదా 3 మిగిలింది, అంటే 15 3/25. ఇది మన ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ షిఫ్ట్ నేను చేయను. సో ఒకసారి గుర్తుపెట్టేసుకోండి, చెప్పేస్తాను. సో ఎప్పుడైనా మల్టిప్లికేషన్ చేసినప్పుడు సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో కూడా 6 ఉండాలి. 1 2 3 4 5 6 7. సో దాటేసింది కాదు. 1 2 3 4 అవ్వదు. 1 2 3 4 5 6 7 8 ఇది అవ్వదు. 1 2 3 4 5 6. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సో మీరే చెప్పండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో. అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటున్నాడు. వీటన్నిటిని కలిపేసి డివైడెడ్ బై చేయాలి. సో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో డివైడెడ్ బై 9 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఏమంటున్నాడు, ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్. మనకి సైడ్స్ ఇచ్చాడు 3, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ డి అవ్వదని మనకు తెలుసు, ఎందుకంటే ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇది కదా ఫార్ములా. సో అయితే ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చేసాడు, అంటే ఒక రైట్ ట్రయాంగిల్ యాంగిల్లో. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ అంటే ఇవి చిన్నవి, ఇది పెద్దది, అంటే ఇది ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఇది ఎక్స్ మైనస్ 13, ఇది ఎక్స్ మైనస్ 26 అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ వరకు అందరికి ఓకే కదా. ఈ 3 యాంగిల్ ఇచ్చాడు, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, సో హైపోటెనస్ అంటే ఎక్స్ ఎంతో కనిపెట్టాలి. సో మనకి తెలుసు కదా ఫార్ములా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు
ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అంటే దాన్ని రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 13 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 26 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదే కదా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో ఇప్పుడు దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 26x ప్లస్ పెట్టుకుంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 26x స్క్వేర్ అంటే 676 మైనస్ 52x అంటే ఇది ఎంత అయింది? ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. ఓకేనా. సో మనకి మైనస్ 26 ఇది ఎంత? అది 52x మొత్తం 78x అవుతుంది ప్లస్ 845 అన్నమాట. 2x స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ తీసేస్తే ఎంత ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 78x ప్లస్ 845 ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా. అయితే నేను ఇందాక చెప్పాను మీకు. సో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. సో 1 ఇంటూ 845 ఎంత? 845. సో ఇంటూ చేస్తే ఇది రావాలి. అలాగే ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే మనకి ఏం రావాలి? 78 రావాలి. చూడండి, 1 టేబుల్తో అవుద్దా? అవ్వదు. 2 అవ్వదు. 3 అవ్వదు. 845 రావాలంటే 5 టేబుల్. అంటే 5 టేబుల్ అంటే 5 ఇంటూ 8 1 8. ఓకేనా. సో ఇది కూడా అవ్వదు. ఓకేనా. పెద్ద నెంబర్ వచ్చేస్తుంది ఎందుకంటే 8 1 8, 8 6 8 9. ఇప్పుడు 160లో నుంచి 5 తీసినా 78 రాదు, 169కి 5 యాడ్ చేసినా రాదు. సో ఇది రాదు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? 6 అవ్వదు, 7 8 9 10 11 12 13. 13లో క్యాన్సిల్ అవుద్ది కదా. 13 6 ఎంత? 78. 13 5. ఇప్పుడు రెండింటికి మైనస్ పెట్టుకుంటే 65 ప్లస్ 33 13 ఎంత? 78 మైనస్ 78 వచ్చింది కదా. సో రెండు మైనస్లు తీసుకున్నాం కాబట్టి నేను ఏం చెప్పాను? దాని ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. అంటే ప్లస్ 13 ప్లస్ 65. సో ఇదే ఆన్సర్. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ 13 ఉంది. 13 మైనస్ 13 ఏమవుద్ది? 0 అవుద్ది. అంటే 13 అనేది అవ్వదు. సో మనం 65 తీసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది? హాఫ్ ఇంటూ, అంతే కదా, హాఫ్ ఇంటూ. సో మనకి 65లో నుంచి 13 తీస్తే 52 ఇంటూ, అలాగే 65లో నుంచి 26 తీస్తే 39, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని చూడండి, 2 2s 4, 2 6 39 ఇంటూ 26, సారీ 39 ఇంటూ 26 చేయండి. 9 6 54. సో లాస్ట్ డిజిట్ ఏముంది? 4. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ 169 154. ద ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఎల్ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే 169 ఇంటూ 154. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే పై అంటే 22/7 కదా. ఓకేనా. సో 22 టేబుల్లో 11 2s, ఇది 11 టేబుల్లో పోతుందా? 11 1s 11 4s, మళ్ళీ 2 1s 2 7s. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 49 అంటే 13 ఇంటూ 7 అవుతుంది. 13 7 అంటే 70 ప్లస్ 21 91. సో ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 91 వచ్చింది. సో అలా డైరెక్ట్గా చేసుకోవాలి మనం. అయితే ఏమంటున్నాడు? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ అంటున్నాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ అంటే సర్కంఫరెన్స్ అంటే ఏంటి మనకి? 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 91, అంతే కదా. 7 1 7 1 7 7 3 2 2 4 4 3 12 అంటే లాస్ట్ డిజిట్ 2 రావాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం చేయొద్దు ఎప్పుడు కూడా, మొత్తం అంతా చేయొద్దు ఎప్పుడు కూడా, తక్కువ చేయాలి. సో మనం ఆప్షన్ని వెంటనే అటెంప్ట్ చేయాలన్నమాట. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెట్టడానికి ఇది డిస్క్రిప్షన్ కాదు, కాంపిటేటివ్ వరల్డ్. మనం ఎప్పుడు కూడా మన సత్తా చూపించాలి. ఓకేనా. సో నేను ఎంత కష్టపడి ఒంట్లో బాగోపోయినా సరే ట్రై చేస్తున్నానండి. సో ట్యాబ్ కూడా పని చేయకపోయినా సో వర్క్ అవుతున్నంత వరకు ట్రై చేస్తున్నాను. సో నాకు మీ సపోర్ట్ కావాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నన్ను సపోర్ట్ చేయండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నా వీడియోస్ కూడా ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.